మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. గత వారాల్లో మనం సహజంగా చాలామందికి వచ్చే, ముఖ్యంగా విశ్వాసులకు వచ్చే కొన్ని ప్రశ్నలు, కొన్ని ఫిర్యాదుల గురించి గత 2 వారాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. వాటిని గురించిన వాక్య ధ్యానాల్ని చేస్తూ వస్తున్నాం. ఒకటి, ఎంతకాలం దేవా ఈ శ్రమలు, ఈ బాధలు, కష్టాలు, ఎన్నాళ్ళు దేవా, ఎంతకాలం దేవా. 2 వారాల క్రితం దీని గురించి మనం మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ జీవిత కాలంలోనే మన ఫిర్యాదులకి, ఇలాంటి ప్రశ్నలకు జవాబిస్తాడు. కొన్నిసార్లు ఇప్పుడు మనం ఆలోచించే ప్రశ్నలన్నిటికి కూడా నిత్యత్వంలో పరలోకానికి పోయిన తర్వాతనే కొన్ని వాటికి చెప్తాడు. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్తాడు ఆయన. అందుకని నానా విధాలుగా మనం వీటి జవాబుని బైబిల్లో నుండి మ్యాక్సిమం ఎంతవరకు పొందుకోగలమో అంతవరకు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. తర్వాత పోయిన వారం కూడా ఎందుకు నా ప్రార్థనకు స్పందించట్లా, ప్రార్థనకు విముఖంగా ఉన్నావు, ఎందుకు నా బాధకు స్పందించట్లా, నా శ్రమకు స్పందించట్లా, ఎందుకు, ఎంతకాలం అయిపోయింది, ఎందుకు అనేది పోయిన వారం ధ్యానించుకున్నాం. ఎందుకు చేస్తున్నాం ఇలా, ఎందుకు? దేవుని దగ్గర అయితే జవాబు ఉంటుంది ప్రతి ఫిర్యాదుకి, మన ప్రతి ప్రశ్నకు. అది మనకు తెలియజేస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. హబక్కుకి అయితే తెలియజేశాడు చాలా రోజుల తర్వాత, చాలాసార్లు ప్రార్థించిన తర్వాత. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే, అసలు దేవా ఎప్పుడు నా జీవితంలో కార్యాలు చేస్తాం, ఎప్పుడు ఎప్పుడు నా జీవితంలో కార్యాలు చేస్తాం, ఎప్పుడు నాకు కావాల్సిందా ఇది లేదా అది ఇస్తాం, ఎప్పుడు ఇస్తాం. సో ఎంతకాలం అయిపోయింది, ఎందుకు అయిపోయింది, ఈరోజు ఎప్పుడు ఎప్పుడు చేస్తాం, నీ కార్యాలు ఎప్పుడు చేస్తాం నా జీవితంలో. అద్భుతమైన అంశమే, మనకు సహజంగా వచ్చేదే. ఇప్పుడు ఒక అవసరత ఉంటుంది, ఒక అక్కర ఉంటుంది. యవన బిడ్డలు ఒక రకమైన సవాళ్ళను ఎదుర్కొంటుంటారు, తల్లిదండ్రులు ఒక రకమైన సవాళ్ళను ఎదుర్కొంటుంటారు. ఈ సవాళ్ళ మధ్య, ఈ పోరాటాల మధ్య ఓ పరిస్థితి వచ్చింది అనుకోండి, ఎప్పుడు చేస్తుందేమో కార్యం, ఎప్పుడు చేస్తుందేమో కార్యం. ఇప్పుడు యవన బిడ్డలకు ఉండే ఛాలెంజెస్ ఏంటి, సవాళ్ళు ఏంటి? నాకు ఒక మంచి విద్యార్హత రావాలా, ఆ కోర్సులో ఎప్పుడు 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 నువ్వు అడ్మిషన్ ఇస్తావు, నాకు కావాల్సిన ఇష్టమైన కోర్సులు ఎప్పుడు అడ్మిషన్ ఇస్తావు, నాకు ఎప్పుడు ఒక ఉద్యోగం ఇస్తాం, ఒక ఉద్యోగంలో నన్ను ఎప్పుడు స్థిరపరుస్తాం. వివాహం అదొక ఛాలెంజ్, ఎప్పుడు నాకు వివాహం జరుగుతుంది. సో ఇలా యవన బిడ్డలకు ఉండేటువంటి ఛాలెంజెస్ ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. చాలామందికి ఉండే ప్రశ్న ఇదే, ఎప్పుడు చేస్తావు దేవా. ఇంకా కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకి చాలా సవాళ్ళు ఉంటాయి, చాలా పోరాటాలు ఉంటాయి. ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఒక భాగం, వాళ్ళ విషయంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటుంటారు, ఛాలెంజెస్. ఎప్పుడు చేస్తావు దేవా మా పిల్లల విషయంలో ఈ కార్యాలని, ఒక ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎప్పుడు ఎప్పుడు నా ఈ ఆర్థిక సమస్య పరిష్కరించబడుతుంది, మా అప్పులన్నీ తీరుతాయి, ఎప్పుడు ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చేస్తావు దేవా కార్యం. ఈ ప్రశ్నలు ప్రతి ఒక్క విశ్వాసకు ఉంటాయి. వాళ్ళు యవన బిడ్డలైనా, పెద్దవారైనా, కుటుంబ వ్యవస్థలో ఏ పాత్రను పోషిస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవిత యాత్రలో సవాళ్ళు ఎదురవుతుంటాయి. అనేక విషయాల్లో మనం పోరాడాలి. ఈ పోరాటాల్లో, సవాళ్ళల్లో మన ముందుకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇది నా అవసరత, ఇది నా సమస్య, నువ్వు ఎప్పుడు పరిష్కరిస్తావు, ఎప్పుడు నా అవసరత తీరుస్తావు. జవాబును మనం
దేవుని యొక్క వాక్యంలో నుంచి మనకు అందుబాటులో ఉన్న జవాబులను వెతుకుతాం. ఎప్పుడు చేస్తాడు ఆయన కార్యం? నేను కొన్ని వివరణలు ఇస్తాను. నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడు చేస్తాడు దేవుడు అనేది సంపూర్తిగా ఆ సమయం, ఆ కాలం దేవుని చేతిలో ఉన్నది. అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఆధీనంలో ఉన్నాయి కాలము, కాల వ్యవధులు. కాల వ్యవధి అంటే నా ఉద్దేశంలో ఎంతకాలం నిన్ను ఒక శ్రమలో పెట్టాలా, ఒక బాధలో పెట్టాలా, ఒక కష్టంలో పెట్టాలా, కాల వ్యవధి. కాలములు, సమయములు, కాల వ్యవధులు, కాలాల రకాలు. కాలాల రకాలు అంటే కష్టకాలం, సంతోషకాలం, రోగకాలం, ఇలాంటివి. కష్టకాలం వంటిది. సో కాలాల్లో ఉన్న రకాలు, కాల వ్యవధులు, కాలములు, సమయములు దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. తండ్రి, పరలోకపు తండ్రి తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. సో ఆయనకి పర్ఫెక్ట్గా తెలుసు ఎప్పుడు చేస్తాడో అనేది. అది మనకు చెప్తాడా లేదా అనేదే, అది కూడా ఆయన చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు చెప్తాడు, కొన్నిసార్లు చెప్పడు. కొన్నిసార్లు చెప్తాడు ఆయన, కొన్నిసార్లు చెప్పడు. అది ఆయన ఇష్టం. దయచేసి ఈ విషయాలు గమనించండి. ఇప్పుడు మన ఊళ్ళో సమ్మర్ వెకేషన్ రాగానే ఎగ్జిబిషన్లు వస్తుంటాయి. పిల్లలకి స్కూల్ అయిపోతాయి, ఎగ్జిబిషన్ వచ్చేంటిది. ఇంకా పిల్లలు తండ్రిని అడుగుతాం స్టార్ట్ చేస్తారు, ఎగ్జిబిషన్ తీసుకుపో. ఆఫీస్లో బిజీగా ఉంటాడు తండ్రి. కాబట్టి తండ్రి ప్లాన్ చేసుకుంటుంటాడు ఎప్పుడు తీసుకుపోవాలా అని. కానీ ఆ సమయం తనకు కూడా ఎప్పుడు ఖాళీగా ఉంటుందో, ఖాళీ అవుతుందో పర్ఫెక్ట్గా తెలియదు. కాబట్టి తీసుకుపోతానా అంటుంటాడు. ప్రతిరోజు బిడ్డ అడుగుతుంది, ఎప్పుడు తీసుకుపోతావు నాన్న, ఎప్పుడు తీసుకుపోతావు. ఎగ్జిబిషన్ పోవాలి ఆశ. తండ్రి అయితే ఒక ప్లానింగ్ చేసుకొని ఉన్నాడు, ఒక ప్లాన్ చేసుకొని ఉంటాడు. కానీ ముందే ఆ ప్లాన్ చెప్తే ఆ టైంకి తండ్రి ఏమన్నా ఎక్కడన్నా బిజీలో, వర్క్లో ఇరుక్కొని పోయినాడు అనుకోండి, మళ్ళీ పిల్లలు డిస్కరేజ్ అవుతారు. అందుకని కొన్నిసార్లు తండ్రి చెప్పడు. కొన్నిసార్లు తండ్రి పలానా మంగళవారం సాయంత్రం బాదాం, బుధవారం సాయంత్రం బాదాంలే అని చెప్పేస్తారు. సో పిల్లలకి ఒక ఆశ, ఎప్పుడు తీసుకుపోతాం. మనకు కూడా అదే ఆశ, ఎప్పుడు చేస్తావు దేవా, ఎప్పుడు సెటిల్ చేస్తావు నా భవిష్యత్తు, ఎప్పుడు నా కుటుంబ పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మారుస్తాం. ఒక ఆశ. ఆ ఆశతో అడుగుతూ ఉంటాం. వీటికి ఎలాంటి జవాబుల్ని మనం బైబిల్లోంచి వెతకగలం? మరొకసారి నేను చెప్తున్నా, పూర్తిగా ఈ కాలములు, సమయములు దేవుడు చెప్తున్నా కదా, కాలములు, సమయములు, కాల వ్యవధులు, కాలాల రకాలు, వీటన్నిటిని పరలోకపు తండ్రి తన స్వాధీనంలో, ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఆయన గుర్తుపెట్టుకోండి, తన సమయంలో చేస్తాడు, తగిన కాలంలో చేస్తాడు, నిర్ణయ కాలంలో చేస్తాడు. ఆయన పనులు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఆయన చేసే కార్యాలు ఇవి మొదట గుర్తుపెట్టుకోండి. ఆయన సమయంలో చేస్తాడు, తన సమయంలో చేస్తాడు, తగిన కాలంలో చేస్తాడు, నిర్ణయ కాలంలో చేస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు ఒక విషయంలో అప్పుడు ఆయన చేస్తాడు. ఇప్పుడు మనకుండే ప్రశ్న ఏంది? ఆయన సమయం ఎప్పుడన్నా, అదే ఆయన నిర్ణయ కాలం ఎప్పుడన్నా, ఆయన తన సమయంలో చేస్తాను అంటున్నాడుగా. ఆయన సమయం ఎప్పుడు? ఇది మన ప్రశ్న. కానీ మీరు మొదట ఈ రెండు అంశాలు, ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీ హృదయంలో రాసుకోండి. దేవుడు కాలములను, సమయములను, కాల వ్యవధులను, కాలాల రకాలను తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు, మొదటిది. రెండవది, ఆయన తన సమయంలో, తగిన కాలంలో
నిర్ణయ కాలము ఒక విషయంలో సంపూర్ణమైనప్పుడు ఆయన తన కార్యాలని చేస్తాడు. 2 మాటలు ప్రస్తుతం వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వీటికి తగిన జవాబులు బైబిల్లో నుంచి కొన్ని వాక్యాల నుంచి కనుగొనటానికి చూద్దాం. ఎందుకంటే ఏదైనా కానీ దేవుడు చెప్తేనే మనకు తెలుస్తుంది. అందుకనే దేవునితో నీకు లోతైన సంబంధం, సహవాసం ఉంటే, సన్నిహిత సంబంధం, దేవునితో లోతైనటువంటి సహవాసం ఉంటే, లోతైన సంబంధం ఉంటే, దేవుడు నీకు అవసరమైన విషయాలు, నీకు ఎంతవరకు అవసరమో అవన్నీ కూడా తెలియజేస్తాడు. అవసరమైనంత వరకు నీ ఫిర్యాదులకు, ప్రశ్నలకు జవాబిస్తాడు. వ్యక్తిగతంగా నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన తెలియజేసేది అనేది ఆధారపడి ఉంటుంది. దేవుడు ఏమంటాడు ఒకానొక సందర్భంలో, ఆది కాండంలో, నేను చేసేది నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియకుండా మానేస్తానా, దాచిపెడతానా? నేను చేసేది అబ్రహాముకు తెలియజేస్తా. సొదొమ గొమొర్రాల విషయంలో, దాన్ని నాశనం చేయబోతున్నాను అనే విషయంలో ఏమనుకున్నాడు దేవుడు? నేను ఏం చేయబోతున్నాను అబ్రహాముకి ఎందుకు దాచిపెట్టాలా? అతను నా స్నేహితుడు, నేను ఎందుకు దాచిపెట్టాలా అని చెప్పి అబ్రహాముకు చెప్పాడు. నీ విషయంలో దేవుడు అట్ట అనుకుంటున్నాడా? ఇది నీకు దేవునికి ఉన్న లోతైన సంబంధం, సహవాసం. దేవుని స్నేహితునిగా గుర్తింపు పొందటం అనేది ఆధిక్యత. దేవుడు దాచిపెట్టాలి, అబ్రహాముకు చెప్పాడు. నీకు అలాంటి లోతైన సంబంధం, సహవాసం దేవునితో ఉంటే నీకు దాచిపెట్టాడు. చాలా విషయాలు దాచిపెట్టాడు, చెప్తాడు, మాట్లాడతాడు, భలే మాట్లాడతాడు ఆయన. దేవుడు, ప్రభు, పరిశుద్ధాత్ముడు, ఆయన స్వరం నీకు భలే వినిపింపజేస్తాడు. ప్రతిరోజు వచ్చేవాడు దేవుడు కిందికి, భూలోకం మీదకి. ఎందుకో? హనోకుతో సహవాసం చేయటానికి. హనోకుతో సహవాసం చేయటానికి అద్భుతమైన మాట ఇది. హనోకుతో సహవాసం చేయటానికి దేవుడు పరలోకం నుండి కిందికి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక నడకలు కాదు. ఆ కాలంలో భౌతికమైన నడక. దేవునితో నడిచాడు ఆ హనోకు. ఇప్పుడు మనం దేవునితో నడుస్తున్నది ఆధ్యాత్మిక నడక. ఆయన కనబడ్డు అని ఆధ్యాత్మికంగా మనం ఆయనతో పాటు నడుస్తూ ఉంటాం. ఆయన సన్నిధిని, సహవాసాన్ని అనుభవిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ. కానీ ఆ కాలంలో ఆదాము అవ్వలతో సహవాసం భౌతికంగా జరిగింది. దేవుడు వచ్చేవాడు, భౌతికంగా జరిగింది. హనోకుతో నడక, హనోకు దేవుడితో నడిచాడు, భౌతికమైన నడక. పరలోకం నుండి కిందికి వచ్చి హనోకుతో ముచ్చట్లు వేసుకునేవాడు దేవుడు. ఏం మాట్లాడుకునేవాళ్ళ? అద్భుతమైన సంభాషణలో 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను హనోకు. అంటే ఈ లోక ఆ సంసారాన్ని కొనసాగిస్తూ కుమారులను, కుమార్తెలను కంటూ ఈ కుటుంబ వ్యవస్థ నుంచి పక్కకు పోలే, దేవుని సహవాసం నుంచి పక్కకు పోలే. కుటుంబ వ్యవస్థలో వచ్చే ఇబ్బందులు దేవునితో నడకను ఆపలే. ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారో సంభాషణ. ఈ విషయాన్ని 3వ విషయంగా మీరు గుర్తుపెట్టుకోండి. దేవునితో లోతైన సహవాసం నీకుంటే, సంబంధం ఉంటే, దేవుడు నీ దగ్గర దాచిపెట్టడు, ఏది కూడా దాచిపెట్టడు. చాలా వరకు నీకు జవాబిస్తాడు. నీ ఫిర్యాదులకి, ప్రశ్నలకు జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి, అయినప్పటికీ కూడా జవాబిస్తాడు. ఈరోజు నువ్వు ప్రశ్నించుకోవాలా, నేను దేవునితో ఎలాంటి సహవాసాన్ని, సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాను, దేవునితో కలిగి ఉన్నాను. దేవుడు నాతో మనసిప్పి మాట్లాడగలడా, దాచకుండా చెప్పగలడా, విషయాల్ని దాచకుండా చెప్పగలడా? ఒకసారి ఆలోచించండి. అలాంటి లోతైన సహవాసం, సంబంధం దేవునితో కలిగి ఉన్నావా లేదా? మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. సరే, మొదటిగా ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను, మీ దృష్టికి తీసుకొని వస్తాను. అందరూ కూడా తీయండి మీ బైబిల్ని. కీర్తనలు 139. మన జీవితాలకి ఆధారం ఇది, ఒక రకంగా ఆధారమైనటువంటి మాట.
139:16 నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నేను పిండముగా ఉన్నప్పుడు, నా తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసిన దేవుడు చూసేశాడు. పిండముగా ఉన్నప్పుడు అంటే దినదినము అవయవములు రూపింపబడుతూ ఉన్నప్పుడు, దినదినము అవయవములు రూపింపబడుతూ ఉన్నప్పుడు, ఇంకా పూర్తిగా శరీరం ఏర్పడలా, పూర్తిగా ఎముకలు ఏర్పడలే, పూర్తిగా అవయవములు ఏర్పడలే, రూపింపబడుతున్నప్పుడే దేవుడు చూసేశాడు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. దేవుడు చూసేశాడు. ఈ రచయిత యొక్క శరీరం ఎట్లుంటుందో, ఎముకలు ఎట్లుంటాయో చూసేశాడు. అంత మాత్రమే కాదు, నియమింపబడిన దినములలో అంటే నేను ఈ లోకంలో ఎంత ఆయుష్తో ఉంటానో అవి నాకు నియమింపబడిన దినములు. ఆ దినములలో ఒకటైనా కూడా కాకమునిపే, అంటే నేను పుట్టిన తర్వాత ఒకరోజు కూడా గడవక ముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములు ఏంటి? ఆ దినములు గుర్తుపెట్టుకోండి. ఆయుష్ ఒకటి, మరణ సమయం ఒకటి. అంత మాత్రమే కాదు, దినములన్నీ అంటాడు. అనుదినము మన చర్యలు, అనుదినము మన చర్యలు నీ గ్రంథంలో కనపడిపోయినాయి. అంటే పిండంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు చూశాడు. ఏం చూశాడు? ఏం చూశాడు? ఈ బిడ్డ ఎప్పుడు పుడతాడు? ఎందుకంటే ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నాడు. ఎప్పుడు మరణం అవుతాడు? ఈ ఆయుష్ కాలంలో అనుదినం కూడా, ప్రతిదినం కూడా అతని దినచర్యలు ఎలా ఉంటాయి, ఎలా స్పందిస్తూ ఉంటాడు, ఎలా నడుచుకుంటుంటాడు, మొత్తం చూసేశాడు, రాసేశాడు. ఎందుకు దినచర్య, అనుదిన చర్యలు అని అంటున్నానంటే, మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. అదే 139వ కీర్తనలో 1 నుంచి 4 వచనాల్లో నేను కూర్చుండుట, లేచుట, పరుండుట, నేను పగలు పని చేయటం అన్నీ నీకు తెలుసు. నా నోట్లోకి మాట రాకమునిపే నేనేం మాట్లాడబోతున్నా అన్నీ నీకు తెలుసు. నా తలంపులు తెలుసు, ఆలోచన తెలుసు, అన్నీ చెప్పేసి భక్తుడు. కాబట్టి దయచేసి ఈ విషయాలు మనం గమనించవలసిన వారమై ఉన్నాము. దేవుడు చూసేశాడు. ఇక్కడ అందరు ఉన్నారు విశ్వాసం. దేవుని గ్రంథంలో ఏమేమి రాశాడో తెలుసా? మొత్తం రాసేసాడు. ఏంటా మొత్తం? నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఆయన గ్రంథంలో, నీ డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది, నువ్వు ఎప్పుడు చనిపోతావో, ఏ రకంగా చనిపోతావో. అంత మాత్రమే కాదు, ఈ ఆయుష్ కాలంలో అనుదినము నువ్వు ఎట్ట నడుచుకుంటా పోతావు, నీ దినచర్యలు ఎట్ట ఉంటాయి, మొత్తం రాసేసాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన రాసిన దాన్ని బట్టి నువ్వు నడుచుకోవట్లే, ఆయన గ్రంథంలో రాసిన దాన్ని బట్టి నువ్వు నడుచుకోవట్లే, నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి ఆయన గ్రంథంలో రాశాడు. అర్థమైందా? నీ చర్యలు నువ్వెట్ట నడుచుకుంటున్నావో అది రాసేశాడు ఆయన. ఎందుకు? పరలోకపు తండ్రి భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో అది రాయబడి ఉంది. 1 పేతురు 1వ అధ్యాయంలో ఆ 1 వచన భాగాల్లో దేవుడు తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి, దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉంది, మొత్తం దేవుడు చూసేసాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలా స్పందిస్తావు అనుదినం, ప్రతి విషయంలో కూడా ఎలా నడుచుకుంటావో అనే దాన్ని బట్టి చూసేసి రాశాడు. ఆయన రాసిన దాన్ని బట్టి నువ్వు నడుచుకోవట్లే. చాలా తేడా ఉంది దానికి దీనికి. ఈ బిడ్డ ఎట్లా నడుచుకుంటాడు, ఇలా నడుస్తాడు అని ఆయన రాసిన దాన్ని బట్టి నువ్వు నడుచుకోవట్లే. నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి అది చూశాడు కాబట్టి ఆయన రాసేసాడు. అర్థమైందా? దేవుడు మనతో సూటిగా మాట్లాడడం కాక. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడి నుంచి కోయంబత్తూరుకి వెళ్ళాలి, మొదటిసారిగా వెళ్తున్నా అనుకోండి. రూట్ నాకు తెలియదు, నేను వెహికల్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా.
బస్సులో అంటే హ్యాపీగా ఆ డ్రైవర్కి రూట్ తెలుసు కాబట్టి కూర్చొని పనుకొని వెళ్ళిపోతుంటాం. కానీ కారులో పోయేటప్పుడు ఇక మనకు ఆ డైరెక్షన్లో తెలిసి ఉండాలి. ఏం చేస్తాం మనము వెహికల్లో పోయేటప్పుడు అన్నోన్ ప్లేసెస్కి? గూగుల్ మొబైల్ తీస్తాం, గూగుల్ మ్యాప్స్ చూస్తాం. గూగుల్ మ్యాప్స్ను ఓపెన్ చేసి నా కరెంట్ లొకేషన్ నుంచి, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో ఆ కరెంట్ లొకేషన్ నుంచి నా డెస్టినేషన్ కోయంబత్తూరు అని కొడతా. అప్పుడు నాకు ఆ గూగుల్ మ్యాప్స్లో రూట్ తెలిసిపోద్ది. ఏ రూట్లో వెళ్ళాలా. సో నేను చూసేస్తున్నా. నేను ఇంకా 1 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలే, ఇంకా నేను కారులో బయలుదేరలే. కానీ కోయంబత్తూరుకి ఎట్లా వెళ్ళాలో నా గూగుల్ మ్యాప్లో నేను చూసేసా. అర్థమైందా? నేను చూసేసా, గూగుల్ మ్యాప్లో చూసేసా. నీవు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నీ బ్రతుకును ఆయన చూసేశాడు. దేవుడు చూసేశాడు, ఆయనకు అంతా తెలుసు. ఇప్పుడు నేను ప్రయాణం చేయకపోయినా 1 కిలోమీటర్లు కూడా కారులో బయలుదేరి పోలే, కవర్ చేయలే. అయినప్పటికీ కూడా నాకు తెలుసు, ఇక్కడ నుంచి వెల్దుర్తి పట్టుకోవాలా, డోన్ పట్టుకోవాలా, గుత్తి పట్టుకోవాలా, అనంతపురం పట్టుకోవాలా, హోసూరు పట్టుకోవాలా, సేలం పట్టుకోవాలా, ఈరోడ్ పట్టుకోవాలా, కోయంబత్తూరు పోవాలి. రూట్ చూసేసా, రూట్ నాకు తెలుసు. అర్థమైందా? కన్ఫ్యూజన్స్ లేవు. రూట్ నాకు తెలుసు. నేను చూసేసా, గూగుల్ మ్యాప్స్లో చూసేసా. దేవుడు నీ బ్రతుకుని చూసేశాడు, ఆయన తన గ్రంథంలో రాసేశాడు. అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీ బ్రతుకు వెళ్ళిపోద్దో, ఎట్లా ముందుకు కొనసాగుతుందో ఆయన చూసేశాడు. అంటే ఒకటి, నీకు 20వ సంవత్సరం వచ్చినప్పుడు నీకు ఎలాంటి అవసరత వచ్చిందో ఆయన చూసేసాడు. నీకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు ఎలాంటి అవసరత వచ్చేసిందో వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా ఆయన చూసేసాడు. ఇప్పుడు నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో ఆయన ఎప్పుడో చూసేసి తన గ్రంథంలో రాసేసాడు. ఏం రాశాడు? గుర్తుపెట్టుకోండి, ఈ బిడ్డకు 30వ సంవత్సరంలో ఒక అవసరత వచ్చింది, ప్రార్థన చేస్తాడు ఆ బిడ్డ, నేను 32వ సంవత్సరంలో నేను అది ఇచ్చేస్తాను. ఆయన గ్రంథంలో రాసేసాడు. సో ఆయన దగ్గర జవాబులు ఉన్నాయి. నీ ప్రతి ప్రశ్నకు, ప్రతి ఫిర్యాదుకు ఎప్పుడు చేస్తావు దేవా అనే దానికి నీకు తెలియదు, కానీ ఎప్పుడు చేస్తాడో ఆయనకు తెలుసు. ఆయన చూసేశాడు. ఉదాహరణకు హిజ్కియా యెషయాను పంపించాడు, నువ్వు చావుబాతున్నావు, నీ ఇంటిని చక్కపరచుకొని చెప్పిచ్చేశాడు. ఆ తర్వాత హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. అప్పుడప్పుడు నిర్ణయాలు చేసుకోలే, గుర్తుపెట్టుకోండి. అప్పుడప్పుడు నిర్ణయం చేసుకోలే. ఆయన ప్రార్థిస్తున్నాడు కాబట్టి, హిజ్కియా ప్రార్థిస్తున్నాడు కాబట్టి దేవుడు తన మనసును మార్చుకొని 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. దేవుడు ఎప్పుడు కూడా అలా ఎప్పటికప్పుడు మనసును మార్చుకునే మనిషి కాదు. అద్భుతకరమైన వాడు. ఆయన తలంపులు మన తలంపులు వంటి కాదు, ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఆయన ఎప్పుడో మన జీవితాన్ని చూసేసి గ్రంథంలో రాసేసాడు. ఈ మొత్తం హిజ్కియా గ్రంథంలో ఆయన పేరు మీద ఉన్న గ్రంథంలో ఉండి ఉంటాయి. నేను యెషయాను పంపిస్తాను, చావబోతున్నావు అని చెప్పిస్తాను, అతడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు, నేను మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అని హిజ్కియా పుట్టక మునిపే చూసేసి గ్రంథంలో రాసేసి దాని ప్రకారం ఆయన అమలు చేస్తుంటాడు. కాబట్టి దయచేసి గమనించండి, నేనేమంటానంటే దేని విషయంలో తొందరపడద్దు, నిరాశపడద్దు, గందరగోళానికి గురి కావద్దు, కలవరానికి గురి కావద్దు, విస్మయానికి గురి కావద్దు, ఆశ్చర్యానికి గురి కావద్దు. నీ అవసరం ఇది, నీ సమస్య ఇది, దేవుని దగ్గర సొల్యూషన్ ఉంది, దేవుని దగ్గర పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు, కొంత టైం తర్వాత ఇవ్వచ్చు. ఇప్పుడు మన సమస్య ఏంది, మన ప్రశ్న ఏంది? ఎప్పుడు చేస్తావు దేవా ఆయన కొన్నిసార్లు చెప్తాడు, పర్లేదులే నేను వచ్చే సంవత్సరం చేస్తా అని చెప్పొచ్చు. ఆయన ఎలా చెప్తాడో తెలుసా? ముఖ్యంగా వాగ్దానాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు.
దేవుని వాగ్దానాలు బైబిల్ చదువుకోవాలి. అందుకని దేవుని స్వరం వినాలి అంటే దేవుడు తన వాగ్దానాల ద్వారా నీ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఉంటాడు, లేదా ఆయనకి ఏం చేయబోతున్నాడో చెప్తూ ఉంటాడు. వాగ్దానం చేస్తాడు, పర్ఫెక్ట్గా వాగ్దానం చేస్తాడు. నువ్వు దేవునితో లోతైన సహవాసం సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. కొన్ని విషయాలు ఆయన చెప్పాలి అనుకున్న విషయాలు తెలిసిపోతాయి. కలవరపడద్దు. ఆయన చూసేసాడు, నీ బ్రతుకుని చూసేసాడు. ఈ రోజుకి నీకు టెన్షన్ ఉంది, ఆందోళన ఉంది, ఎట్టా అని. దేవునికి ఆందోళన ఉండదు, ఎందుకంటే చూసేసాడు. ఆయన ఎప్పుడు చేయబోతున్నాడో తెలుసు, ఎప్పుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడో తెలుసు, ఎప్పుడు నీకు ఒక సొల్యూషన్ ఇవ్వబోతున్నాడో ఆయనకి బాగా తెలుసు. అని టెన్షన్ పడాడు, చూసేసాడు. కాబట్టి మొదటిగా ఈ మాట మాత్రం మీకు ఆదరణ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక సవాల్ని ఎదుర్కోంటున్నా, ఒక విషయంలో పోరాడుతూ ఉన్నా, ఆరోగ్య విషయంలో నేను టెన్షన్ పడను. ఈ విషయం తెలుసు కాబట్టి టెన్షన్ పడను. ఎప్పుడో చూసేసాడు. నా క్యాన్సర్ విషయాలన్నీ ఆయనకి తెలుసు. ఈ క్యాన్సర్ నుంచి బయటపడేస్తాడా లేదా అనేది కూడా ఆయనకి తెలుసు. ఆయుష్ ఎక్కువ ఉంచుతాడా తక్కువ ఉంచుతాడా అనేది కూడా ఆయనకి తెలుసు. నేను నమ్మిన నా ప్రభు, నాతో పాటు ఉన్న ప్రభుకు అన్నీ తెలిసినప్పుడు నాకు తెలిసినట్టే. నేను ఎందుకు టెన్షన్ పడాలా? అర్థమవుతుందా? అందుకే నేను టెన్షన్ పడాను. ఆయన అన్ని నిర్ణయించేశాడు. కాబట్టి ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. నాతో పాటు నడుస్తున్నాడు ఆయన, కనబడకపోయినా ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. ఎప్పుడు చేయాలి అనేది కూడా ఆయన చేతిలో ఉంది. ఎప్పుడు చేస్తాడో అనేది నాకు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. హిజ్కియాకు చెప్పిచ్చేసాడు యెషయా ద్వారా. పోయి చెప్పుపో హిజ్కియాకి, నేను ప్రార్థన విన్నా, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చేస్తున్నా చెప్పిచ్చేసాడు. ఎప్పుడు చేస్తావు కార్యాలు? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నా, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నా అన్న ప్రార్థన విని చెప్పేశాడు. ఇంకొక మాట చెప్తా నేను ఇప్పుడు, ఇంకొక వచన భాగం చెప్తా. మీరు గుర్తుపెట్టుకోండి వచన భాగాన్ని చాలు. ఏంటి ఆ వచన భాగం అంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడి ఉంది అంటే, ఒకసారి శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతారు, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యము తిరిగి ఇస్తావా, అనుగ్రహిస్తావా? ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు? భౌతికమైన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు శిష్యులు. అంటే మెస్సియా వచ్చి ఏల్తాడు ఇశ్రాయేలు జాతిని, అలాగే అందరినీ అనేది వాళ్ళు నమ్ముతున్న విషయం. అది దేవుడు వాగ్దానం చేశాడు. అది ముందు కూడా రాబోతూ ఉంది. 1000 ఏళ్ల పరిపాలన. భౌతికంగా ప్రభు కనబడుతూ వెళ్తాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు వస్తుంది, ఇస్తావా, ఎప్పుడు నువ్వు వెళ్తావు మమ్మల్ని? ప్రభు అన్నాడు, ఇది నేను చెప్పిన ఒక విషయం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. అవి తెలుసుకొనుట మీ పని కాదు. అర్థమైందా? టెన్షన్ పడమాకండి. నీ జీవితం దేవుని చేతిలో ఉంది, నీ కుటుంబం దేవుని చేతిలో ఉంది. నువ్వు విశ్వాసవి, ఆయన నమ్ముకొని ఉన్నావు. కాబట్టి నీ అదుపులో లేకపోవచ్చు పరిస్థితులు, కానీ దేవుని అదుపులో ఉన్నాయి, దేవుని కంట్రోల్లో ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు, ఏంది దేవా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ కార్యాలు ఏం కనబట్టల్లా, ఎప్పుడు చేస్తావు? నీ అదుపులో లేకపోవచ్చు పరిస్థితులు, దేవుని అదుపులో ఉన్నాయి, దేవుని కంట్రోల్లో ఉన్నాయి. నా శరీరంలో జబ్బు చాలా ఫాస్ట్గా పోతుంది, నేను తీసుకునే మందుల కంటే కూడా. ప్రారంభంలో దేవుని దయ వల్ల ఇప్పుడు కంట్రోల్ అయ్యి కరెక్ట్ దిశలో ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ ప్రారంభ దశలో డాక్టర్లు కానీ ఎవరు కూడా ఎస్టిమేట్ చేయలేకపోయారు. రోగం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మెడిసిన్స్కు లొంగట్లే, డాక్టర్ ట్రీట్మెంట్లకు లొంగట్లే, ఫాస్ట్గా చేతులు దాటిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్స్, మెడిసిన్స్, ట్రీట్మెంట్ చేతులు దాటిపోయింది. నేను టెన్షన్ పడిన అవసరంలే. పరిస్థితులు చేయి దాటిపోయినా దేవుని అదుపులో ఉన్నాయి, దేవుని కంట్రోల్లో ఉన్నాయి పరిస్థితులు.
దేవుని కంట్రోల్లో ఉంది. అది మనకు ఆదరణ ఇచ్చేటువంటి మాట. దేవుని కంట్రోల్లో ఉన్నాయి, దేవుని అదుపులో ఉన్నాయి. దేవుని అదుపులో ఉన్నప్పుడు, దేవుని కంట్రోల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు ఆందోళన చెందాలా, కలవరం చెందాలా? దేవునితో సూటిగా మాట్లాడను కాక, నీ జీవితంలో ఏ పరిస్థితులు హద్దులు దాటిపోయినాయో, చేయి దాటిపోయినాయో, ఏమన్నా కావచ్చు అవి. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు చేయి దాటిపోయినాయో, ఏమన్నా కావచ్చు అవి. గుర్తుపెట్టుకో, నీ చేయి దాటిపోయి ఉండొచ్చు, దేవుని చేయి దాటిపోలే. దేవుని చేయి దాటిపోలే. అన్ని కంట్రోల్లో ఉన్నాయి, ఆయన అదుపులో ఉన్నాయి. ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ఎప్పుడు ఏ పని చేయాలనో ఆయన చూసేశాడు, ఆయనకు తెలుసు, గ్రంథంలో లెక్కించేశాడు. కాబట్టి మనం టెన్షన్ పడిన అవసరం లే. దేవుడు నీతో సూటిగా మాట్లాడిన కాక. కనుక ప్రభు అంటాడు, ఎప్పుడు రాజ్యం వస్తుందో ఆ కాలములను, కాల సమయములను, కాల వ్యవధులను దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అవి తెలుసుకుంటే మీ పని కాదు. ఇప్పుడు మీరు టెన్షన్ పడమాకండి. ఎందుకు టెన్షన్ పడతారు? ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ప్రస్తుతం మీద దృష్టి పెట్టండి అంటాడు. భవిష్యత్తును గురించిన ఆందోళన వద్దు, ప్రస్తుతం మీద దృష్టి పెట్టండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమర దేశముల అందంతటిను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరు. ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచించండి. ఎప్పుడు చేస్తావు అనే టెన్షన్ పడే కన్నా కూడా ఆయన అవసరం అనుకుంటే చెప్తాడు, లేకపోతే లేదు. కానీ ఆయన అదుపులో ఉన్నాయి కాల వ్యవధులు, కాల రకాలు, కాలములు, సమయం. ఆయనకు వదిలేయి, టెన్షన్ పడ మాకు. ప్రస్తుతం మీద దృష్టి పెట్టు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, శక్తి పొందుకుంటారు, సాక్షులుగా ఉండాలి. ప్రస్తుతం ఏం చేయాలి? దాని మీద దృష్టి పెట్టండి. కాబట్టి ఈ వాక్యం మనల్ని ఇంకొక రకమైన ఆదరణలోకి నడిపిస్తుంది. దేవుని చేతిలో ఉంది, టెన్షన్ పడిన అవసరం లే. ఎప్పుడు అనే టెన్షన్ అవసరం లే. ఇప్పుడు ఏం చేయాలో అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే ఇంకొక వచన భాగాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను, దయచేసి గమనించండి. ప్రసంగిలో చాలా మంచి మాటలు ఉన్నాయి. ప్రసంగి 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ప్రతిదానికి సమయం కలదు. జీవితంలో ఈ లోకంలో జరిగే ప్రతి దానికి కూడా సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. అదే కదా అని చెప్తూ మానవ జాతిని గురించి మాట్లాడుతూ పుట్టుటకు, చచ్చుటకు, అలాగే ఏమని అంటాడు తర్వాత, నాటుటకు, నాటబడిన దాన్ని పిరికివేయుటకు. అంటే ఇది వ్యవసాయ రంగానికి సంబంధించింది. మానవ జాతిని గురించి మాట్లాడతారు, వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడతారు. నాటుటకు, నాటిన దాన్ని పిరికేయటానికి సమయం కావాలి. చంపుటకు, బాగు చేయుటకు, మళ్ళీ మానవ జాతి గురించిన విషయాలు. అలాగే పడగొట్టుటకు, కట్టుటకు, నిర్మాణ రంగానికి సంబంధించిన విషయాలు. సో ఇలా ఓ 14 వ్యతిరేకంగా ఉన్న విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. అంటే పడగొట్టుట, కట్టుట, పుట్టుట, చచ్చుట, ఇట్లా మామూలు పదాలు, దానికి వ్యతిరేకంగా ఉన్న పదాలు. 14 వ్యతిరేకంగా ఉన్న, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ప్రతిదానికి సమయం కావాలి. అది మానవ జాతికి సంబంధించిందైనా, వృక్ష జాతికి సంబంధించిన, నాటుటకు, వ్యవసాయ రంగం, నాటిన దాన్ని పెరిగి వేయటానికి. సో వృక్ష జాతి, మానవ జాతి, నిర్మాణ రంగానికి సంబంధించిన దేనికైనా ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికి కూడా సమయం కలదు. దేవుడు నీతో సూటిగా మాట్లాడి కాక అని చెప్తూ భక్తుడు అంటాడు, సొలొమోను భక్తుడు, ప్రసంగి 3:11 చదువుదాం. 3వ అధ్యాయం 11 వచ్చిన చక్కని మాట అంటాడు. ఇది మనం అర్థం చేసుకుంది. ఎప్పుడు చేస్తావు దేవా నీ కార్యాలని? ఇది మన ప్రశ్న. ఇక్కడ ఉన్న జవాబేంది? 11వ వచనం చదవండి. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు నీ జీవితంలో. ఉదాహరణకు బాగా అర్థం చేసుకోండి, ఆయన చూసేసాడు అని చెప్పుకోండి. అర్థంగా 139 కీర్తనలో 16వ వచనంలో
కాబట్టి ఉదాహరణకు నీకు 70 సంవత్సరాల ఆయుష్ ఉంది, అది నిర్ణయించాడు దేవుడు. 70 సంవత్సరాల ఆయుష్. 70 సంవత్సరాల ఆయుష్లో ఆయన ఇలా గూగుల్ మ్యాప్స్లో చూసినట్టుగా, అంటే మనం చూస్తాం గూగుల్ మ్యాప్స్లో, ఆయనగా మనం చూసినట్టుగా ఆయన మొత్తం 70 సంవత్సరాల జీవితాన్ని గురించి తన గ్రంథంలో రాసేసాడు. నీకు తెలియదు. నీ వయసు 30 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, కానీ మొత్తం చూసేసాడు ఆయన. ఇప్పుడు ఆయన, నువ్వు విశ్వాసివి గనక, నువ్వు మారు మనసు పొందావు కాబట్టి, ఆయన హాయంలో ఆయన అదుపులో ఉన్నావు కాబట్టి, ఆయన్ని వెంబడిస్తున్నావు కాబట్టి, ఎప్పుడు 35వ సంవత్సరం వచ్చినప్పుడు ఏమేమి చేయాలా, 36వ సంవత్సరంలో ఏం చేయాలా, 37వ సంవత్సరంలో నా దినములన్నీ లోతైన అర్థాలు. నా దినములన్నీ నీ గ్రంథంలో కనపడాను కదా. నీకు 40వ సంవత్సరం వచ్చినప్పుడు ఏం చేయాలా, ఏమి ఇవ్వాలా, నువ్వు ఏం ప్రార్థన చేస్తావు, దానికి తగ్గట్టుగా ఏం చేయాలా, 41వ సంవత్సరంలో, 50వ సంవత్సరం, 55వ సంవత్సరం, 60వ సంవత్సరం నీకేం ప్రొవైడ్ చేయాలా, ఏమి ఇవ్వాలా, ఆయన ఏం చేస్తే ఆయనకి మహిమ వస్తుంది, ఇవన్నీ ఆయన డిసైడ్ చేసి కూర్చున్నాడు. అర్థమైందా? దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. టెన్షన్ పడమాక, ఆందోళన చెందదు. ఎప్పుడు చేస్తావు దేవా, టెన్షన్ పడమాక. దేని కాలం ముందు అది చక్కగా ఉన్నట్లు ఆయన చేసేస్తాడు. సమస్తమును ఆయన నియమించేసాడు. నీకు తెలియదు, అంతే, నీకు తెలియదు. నువ్వు అడిగితే ఆయనకి ఇష్టమైతే చెప్తాడు. ఎప్పుడు దేవా అంటే ఆయనకి ఇష్టమైతే చెప్తాడు. ఇప్పుడు ఒక్కసారి రిజెక్ట్ చేయాలి ఆయన. శిష్యులు అడిగినప్పుడు ఎప్పుడు ఇస్తావు దేవా, రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తావు, ఈ టైంలో మాత్రం ఏమన్నాడు, ఇప్పుడు మీద మీరు ప్రస్తుతం మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు శక్తిని పొందాలా, పరిశుద్ధాత్మ పొందుకోవాలా, సాక్షులై ఉండాలా. కాలముల సమయంలో ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. తర్వాత దయచేసి గమనించండి, చాలా సందర్భాలలో ఆయన చెప్పాడు. మధ్యాకాశంలోకి వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, దొంగల వలె వస్తాడు. కాబట్టి ఏ సమయంలో దొంగ వస్తాడో తెలియదు. అట్టనే ప్రభు రాకడం అంటే దొంగ వలె వస్తాడు. విశ్వాసులను తీసుకుపోవటానికి ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు దొంగ వలె వస్తాడు. ఆర్భాటం ఉండదు, ఏముండదు. గుర్తుపెట్టుకోండి, దొంగ వలె వస్తాడు. ఆయన మధ్యాకాశంలో గల కేవలం విశ్వాసులకు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది, అవిశ్వాసులకు తెలియదు, అస్సలు తెలియదు. కాబట్టి విశ్వాసులు టక 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 పైకి వెళ్ళిపోతా అంటారు. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతారు మహిమదేహం ధరించి. అందరికి లోకంలో పెద్ద అయోమయం, కలవరం. ఏడబోయినారు, లక్షల మంది, కోట్ల మంది కనబట్లా, ఏడబోయినారు. ఒక పైలట్ విశ్వాసి, ఆ పైలట్ ఎత్తబడతాడు. ఇంకా విమానానికి ఏం జరుగుతుంది, ఆ విమానంలో ఉన్న విశ్వాసులు పైకి ఎత్తబడతారు. బస్సు డ్రైవర్ విశ్వాసి, డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, డ్రైవర్ ఎత్తబడతాడు. ఆ ప్రయాణికులు అందులోనే విశ్వాసులు పైకి ఎత్తబడతారు. ఎన్ని ప్రమాదాలు. ప్రభు రాకళ్ళలో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అది దొంగ వలె వస్తాడు చెప్పాడు ఆయన. ఈ రోజుకైతే, ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతం మీరు దీని మీద దృష్టి పెట్టండి, పరిశుద్ధాత్మ పొందుకోవాలా, శక్తి పొందుకోవాలా, సాక్షులుగా ఉండండి అని అన్నాడు. కానీ మిగతా సమయాలు చెప్పాడు ఆయన. అలాగే ఆయన రెండవ రాకల్లో, అంటే ఆయన మధ్యాకాశంలో విశ్వాసుల కొరకు కాకుండా భూమి మీదకి వచ్చి పరిపాలిద్దాం, ఆయన రాజ్యం, భౌతికమైన రాజ్యం. దాని కొరకు ఆయన ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు, భౌతికంగా వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఆర్భాటంతో వస్తాడు ఆయన, మహిమతో వస్తాడు, బూరలు ఊదబడతాయి, అందరూ ఆయన మహిమను చూస్తారు, అందరూ ఆయన మహిమను చూస్తారు. అటు రెండో రాకడది, ఆయన భూమి మీదకి వచ్చేది. మధ్యాకాశంలోకి వచ్చేది మొదట జరుగుతుంది, విశ్వాసం తీసుకుపోతాడు. ఆ తర్వాత ఆయన ఈ లోకానికి వస్తాడు, ఒలివ కొండ మీద కాలు పెట్టి 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు ఆయన ఇక్కడ. అది ఆయన రాజ్యం, ఆయన రాజ్యం అది. ఇప్పుడుండే ఆయన రాజ్యం అంతా కూడా ఆధ్యాత్మిక రాజ్యం, మన హృదయాల్లో ఉండే రాజ్యం. ఆ రాజ్యంలో మన హృదయాల్ని, జీవితాల్ని రాజ్యంగా చేసుకొని ఆయన వెళ్తూ ఉంటాడు. ఇది ఆధ్యాత్మిక రాజ్యం. దేవునితో సూటిగా మాట్లాడను గాక. దేని కాలమునందు అది చక్కగా ఉన్నట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. సో ఈ రీతిగా నేను చాలా విషయాల్ని నేను చెప్పగలను, అన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడు ఇవ్వాలా అనేది, నీకు ఎప్పుడు చెయ్యాలా అనేది పర్ఫెక్ట్ టైం ఆయన దగ్గర ఉంది. గలతీ 4:4లో ఒక మాట రాయబడింది, కాలము పరిపూర్ణమైనప్పుడు
దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏంటి అక్కడ కాలము పరిపూర్ణం కావటము అంటే, దయచేసి గమనించండి. ఆ టైంలో ఈ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా, రాజ్యం అంతా కూడా రోమా సామ్రాజ్యపు చేతిలో ఉంది. రోమా సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం చాలా ప్రసిద్ధి చెందిన సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం అంతా చాలా ఆక్యుపై చేశారు వాళ్ళు దేశాలని. చాలా పీస్ఫుల్గా ఉంది అప్పుడు వాతావరణం. తర్వాత రోడ్ల నిర్మాణాలు జరిగినాయి కనుక ఆ రోమా సామ్రాజ్యానికి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం బాగా విస్తరించింది. ఆ గ్రీకు సామ్రాజ్యం రావటం వల్ల ఒకే భాష గ్రీకు సామ్రాజ్యం అంతా ఉంది. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఆ రోమా సామ్రాజ్యంలో శాంతి ఉంది, రోడ్ల నిర్మాణాలు జరిగినాయి. ఎందుకంటే అక్కడి నుంచి ఇప్పుడు ప్రభు వచ్చిన తర్వాత స్వార్థ ప్రపంచం అంతా పోవాలి. రోడ్ కనెక్టివిటీ బాగుంది, సీ కనెక్టివిటీ, సముద్ర కనెక్టివిటీ బాగుంది, పీస్ఫుల్గా ఉంది వాతావరణం. గ్రీక్ సామ్రాజ్యం అంతా ఒకే భాష ఉంది. ఆ టైంలో కూడా యూదులు ఉజ్జీవింపబడి సమాజ మందిరములలో ఎప్పుడు వస్తాడా దేవుడు, ఎప్పుడు వస్తాడా మెస్సయ్య అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు, ఇలాంటివన్నీ రెడీగా ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని పంపించి, దేవుడు నీకెప్పుడు ఇవ్వాలను అనేది ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడు ఇస్తావు దేవా, ఎప్పుడు చేస్తావు దేవా నీ కార్యాలు. దయచేసి ఈ విషయాల్లో టెన్షన్ పడి మాకండి. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తప్పనిసరిగా చేస్తారు. సరే, ఇంకొక వచ్చిన భాగం రోమా 5:6లో ఏముంది అంటే, మనం ఇంకను బలహీనలమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలం ఆయన టైంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను అనేది. యుక్తకాలం అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు. గలతీ 4:4 నాకు రాయబడింది ఏదో ఇక్కడ కూడా వర్తిస్తుంది. తర్వాత కీర్తన 145:15లో ఏముంది అంటే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు, తగిన సమయం. ఆయన సమయం అని చెప్పాను, తగిన సమయంలో చేస్తాడని చెప్పాను, నిర్ణయ కాలమున చేస్తానన్నాడు. కాబట్టి 145 కీర్తనలో 15వ వచనంలో ఏమనుంది? తగిన కాలమందు నీవు వాడికి ఆహారం ఇచ్చదు కనుక సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి. అలాగే 1 పేతురు 5:6లో ఏముంది అంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీనమస్కులై ఉండి. తగిన కాలమందు అక్కడ, తగిన సమయమందు ఇక్కడ. అలాగే గలతీ 6:9లో మనము మేలు చేయుటి యందు విసుకకు యందుము, అలయక మేలు చేస్తే మేము తగిన కాలమందు. ఒక సమయం ఉంటుంది, తను ఉత్తముడని రుచి చూపించే సమయాలు ఉంటాయి. ఆ తగిన సమయమందు పంటను కోతుము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? గుర్తుపెట్టుకోండి, కనిపెట్టుకొని ఉండాలా. కీర్తన 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆ కీర్తనకారుడు శత్రువులు చుట్టుముట్టారు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మొదట గొప్ప నమ్మకం అయితే ఉంది, శత్రువులు దాడి చేస్తున్న కొలది ఆ నమ్మకం పోయింది. బెదురొచ్చింది, ఆందోళన వచ్చింది, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత తిరిగి నమ్మకం వచ్చింది. ఈసారి ఆ నమ్మకం ధైర్యంతో కూడిన నమ్మకం. అంటాడు తనకు తానుగా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ధైర్యం తెచ్చుకో, నీ హృదయాన్ని నిబ్బరపరచుకో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. దయచేసి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మనం ఆదరణ పొందవలసిన మాటలు ఇవి. యెహోవా కొరకు, ఆయన సమయం కొరకు కనిపెట్టుకొని ఉండు. తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, కనిపెట్టుకొని ఉండు. యుక్త కాలమున నిన్ను దర్శిస్తాడు, కనిపెట్టుకొని ఉండు. కాలము పరిపూర్ణమైనప్పుడు నిన్ను దర్శిస్తాడు, తన సమయమందు చేస్తాడు, కనిపెట్టుకొని ఉండు. ధైర్యం తెచ్చుకో, నీ హృదయాన్ని నిబ్బరపరచుకో. ఆయన ఖచ్చితంగా వస్తాడు, చేస్తాడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కలగజేసుకుంటాడు, చేస్తాడు కార్యాలు. ఎప్పుడూ అని ఆందోళన వద్దు, ఆయన తప్పనిసరిగా ఆయన సమయంలో చేస్తాడు. అందుకనే విలాప వాక్యాల్లో ఏడుస్తూ అంటాడు ఇర్మీయా భక్తుడు 3:26 నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏం జరిగిందండి? యెరూషలేము నిర్మానుష్యం అయిపోయింది. అందరినీ చంపారు, చాలామందిని, కొంతమందిని చెరలోకి తీసుకొని పోయారు. యెరూషలేము నాశనమైంది.
దేవాలయాన్ని కాల్చేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కాల్చేశారు, గోడల్ని పడగొట్టేశారు, యెరూషలేము గోడల్ని. నిర్మానుష్యం అయిపోయింది. అంత బలహీనులు, వృద్ధులు ఇట్టాటోళ్ళను ఉంచారు. వాళ్ళేమో బలిష్టమైన అధికారుల కింద పీడించబడుతూ ఉన్నారు. వాళ్ళందరిని చూస్తూ ఏడుస్తున్నాడు భక్తుడు, ఇర్మీయా భక్తుడు. నేనేం చేయగలను, మేమేం చేయగలం. నరులు ఆశ కలిగి, ఇటువంటి పరిస్థితిలో నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతో కనిపెట్టుట మంచిది. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. శిథిలాల మధ్య కూర్చున్నావేమో, శిథిలాల మధ్య కూర్చున్నావేమో, నాకు బూడిద తప్ప ఏం మిగలలేదు అని అనుకుంటున్నావేమో. ఇరిమియా భక్తుడు అదే అంటాడు, అక్కడున్న భక్తులు అదే అంటారు. విశ్వాసులు ఏడుస్తూ ఉన్నారు, ఇప్పుడు మాకు బూడిదే మిగిలింది. యెరూషలేము దేవాలయం కాల్చబడింది, బిల్డింగులు కాల్చబడ్డాయి, బూడిద ఉంది. శిథిలాల మధ్య కూర్చున్నాం, బూడిద మధ్య కూర్చున్నాం. మా పరిస్థితి ఏంటి? ఎప్పుడు చేస్తావు దేవా నీ కార్యాలని? బూడిదతోనే మా జీవితాలు అంతమైపోవాలనా? అయ్యా ఎప్పుడు చేస్తావు నీ కార్యం? ఇది కాదు నీ ఏడ్పు, ఇది కాదు నీ చింత, ఇది కాదు నీ బాధ. వేచి ఉండు, యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో, ఆయన సమయం కొరకు, ఆయన తగిన కాలం కొరకు ఓపికతో వేచి ఉండు. మనం చేయాల్సింది అదే. శిథిలాల మధ్య కూర్చున్నా, బూడిదల మధ్య కూర్చున్నా, నాకు బూడిదే మిగిలిందని బాధపడుతున్నా, ఆయన అనుగ్రహించే రక్షణ. 70 సంవత్సరాలే మీకు ఈ చెర, బబులోని చెర 70 సంవత్సరాలే. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు తిరిగి వస్తారు. ఇర్మీయా భక్తుడు చెప్పేశాడు ఈ మాట. సంవత్సరాలు ఎప్పుడు చేస్తావు? 70 సంవత్సరాలు చెప్పేశాడు. దేవుడు చేస్తాడు. నరులు ఓపికతో వేచి ఉండటం మంచిది, యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు. దేవుడు మీతో సూటిగా మాట్లాడను. ఈ సమయంలో నేను చాలా త్వరగా ఫాస్ట్గా, కొంతమంది భక్తులు దేవుని సమయం కొరకు వేచి ఉన్నారు. కొంతమంది భక్తులు దేవుని సమయం కొరకు వేచి ఉన్నారు. వాళ్ళు ఎంతకాలం వేచి ఉన్నారు, ఎలా వేచి ఉన్నారు, ఈ విషయాలు నేను చెప్తా. మొదట అబ్రహాం, ఆదికాండం 12:4 వచ్చేసరికి అప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. అబ్రహాం వయసు. అప్పుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తాను, శారా ద్వారా కుమారుని ఇస్తానని ఆయన వాగ్దాన కుమారుడు వాగ్దానం చేశాడు. ఆయనకి 80 సంవత్సరాలు వచ్చినాయి, జరగలే. 85 వచ్చినాయి, జరగలే. 90 వచ్చింది, కుమారుడు రాలే. 95 వచ్చింది, కుమారుడు రాలే. అతని వయసు 100వ సంవత్సరం ఉన్నప్పుడు కుమారుడు పుట్టాడు, ఇసాకు పుట్టాడు. 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అది ఆయన సమయం. దేవుడు చెప్పలే, 1 సంవత్సరం ముందు చెప్పాడు, వచ్చే సంవత్సరం నిర్ణయ కాలమున నేను శారాను దర్శిస్తా. 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు చెప్పాడు. కానీ 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 25 సంవత్సరాలు ఆయన సమయం 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. దేవుని సమయం 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. నీకెన్ని సంవత్సరాలు పట్టచ్చో, ఎన్ని నెలలు పట్టచ్చో, ఎన్ని వారాలు పట్టచ్చో నీ తెలీదు. ఓపికతో వేచి ఉండటం మంచిది. ఆయన చేస్తాడు, ఆయనైతే చేస్తాడు. ఓపికతో వేచి ఉండు. తర్వాత యోసేపు వయసు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో ఆయనకు కళలు వచ్చినాయి. అధికారం అవుతాడు, ఏళ్తాడు అనే కళలు వచ్చినాయి. ఆదికాండం 37:2. ఆ తర్వాత ఆదికాండం 41-46. ఐగుప్తు మీద అధికారి అయిన తర్వాత ఫరో ముందు నిలబడినప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. యోసేపు 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు ఐగుప్తు అధికారి కావటానికి. ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, బూడిదల అనుభవాలు ఉన్నాయి, శిథిలాల అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో వేచి ఉన్నాడు, కనిపెట్టుకోని అన్నాడు ఆయన సమయం కొరకు. 13 సంవత్సరాలు. తర్వాత మోషేను దేవుడు ఇశ్రాయేల్ని విడిపించడానికి, నడిపించడానికి తగిన పాత్రగా, నాయకుడిగా సిద్ధం చేయటానికి మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు తయారు చేశాడు. 40 సంవత్సరాలు మోషే మిద్యాను అరణ్యంలో వేచి ఉన్నాడు నాయకుడు కావటానికి. 40 సంవత్సరాలు అరణ్య అనుభవం. దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు వాడుకుంటాడు. మోషే 40 సంవత్సరాలు వేచి ఉండాల్సిందే. 40 సంవత్సరాలు పట్టింది మోషేకి. అపోస్తలుల కార్యం 7:30 ఈ విషయాన్ని మనం చూడగలం. తర్వాత ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేశాడు దేవుడు, మీకు కనాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించటానికి వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడారు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడారు.
నిజంగా చెప్పాలంటే ఐగుప్తు నుంచి కనాన్ దేశాన్ని రావడానికి 40 దినాలు పడుతుంది. 40 దినాలు పోయి 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ తిరుగుబాటు, ఇశ్రాయేల్ నమ్మకమాట, ఇశ్రాయేల్ సణుగుడు గొడుగుడు, వాళ్ళు చేసే పాపాలు. దయచేసి ఇలాంటివి దేవుని సమయాన్ని ఆలస్యం చేస్తాయి. నీ జీవితంలో ఇలాంటివి ఉంటే, దేవుని మీద తిరుగుబాటు సణుగుడు గొడుగుడు ఉంటే ఆయన చేసేది కాస్త వెనకాలకి వెళ్ళిపోతాడు. 40 దినాలు పట్టాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడారు ఇశ్రాయేల్ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి. యెహోషువ 5:6 ఈ విషయాన్ని మనం చూడగలం. తర్వాత దావీదు భక్తుడు పెద్ద పట్టాభిషేకం జరిగింది, రాజు అయిపోతాడు అని ఇంటికి వచ్చి సమూయేలు భక్తుడు పట్టాభిషేకం చేసి పోయాడు. ఆ తర్వాత సౌలు విషయాన్ని తెలుసుకొని దావీదును చంపడానికి దావీదు వెంటబడ్డాడు సౌలు రాజు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 2 గోత్రాలకి రాజు కావటానికి, 2 గోత్రాలు యూదా జనాంగం తర్వాత బెన్యామీన్ గోత్రానికి రాజు కావటానికి 10 నుంచి 15 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అలాగే 12 గోత్రాలకి రాజు అవ్వటానికి 7.5 సంవత్సరాలు వీళ్ళని వెళ్ళిన తర్వాత 2 గోత్రాలని రాజు అయ్యాడు. అన్ని గోత్రాల మీద రాజు అయ్యాడు. అంటే సుమారుగా 10 నుంచి 15 అంటే అన్ని గోత్రాలకి ఇంకొక 7.5 సంవత్సరాలు కలపండి, 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు. దేవుని పట్టాభిషేకం అయితే జరిగిపోయింది సమూయేలు ద్వారా రాజు అవుతాడు అని. ఆ నెరవేర్పు కొరకు వేచి ఉండాలి. దేవుడు అనేక వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు, నీకు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇస్తాడనే నిరీక్షణ ఇస్తాడు, నిశ్చయితనిస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు. నేను కార్యాలు చేస్తాననే విశ్వాసం ఇస్తాడు, నిశ్చయిత ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు. వాగ్దానాలు ఇస్తేనే అయిపోయినట్టు కాదు లెక్క, దాని నెరవేర్పు కొరకు ఓపికతో వేచి ఉండాలా. నెరవేర్పు కొరకు దావీదు రాజు చెప్పానుగా, 2 గోత్రాలు రాజు అవటానికి 10 నుంచి 15, అన్ని గోత్రాలకి రాజు అవటానికి 17 నుంచి 22 సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఓపికతో నరులు ఆశ కలిగి ఓపికతో వేచి ఉండట ఇంపార్టెంట్. హబక్కూకు పోయిన వారం కూడా నేను చెప్పాను. హబక్కూకుకి దేవుడు చెప్పాడు, యూదా జనాంగాన్ని నేను క్రమశిక్షణలో పెట్టడానికి బబులోను దేశాన్ని నేను రేపి బబులోను దేశాన్ని పంపించి దాడి చేయించి యూదులను క్రమశిక్షణలో పెడతా, చెరలకు తీసుకొని పోతా, తర్వాత బబులోను కూడా నాశనం చేస్తా. అక్కడ ఒక మాట అంటాడు హబక్కూకు 2:3 ఇంటికి పోయిన తర్వాత చదవండి. హబక్కూకు 2:3, నేను నిర్ణయ కాలంలో నేను చెప్పింది చేస్తా. బబులోను నాశనం నిర్ణయ కాలంలో జరుగుతుంది. దేవుని నిర్ణయ కాలం, దేవుని సమయం, తగిన సమయం, యుక్త సమయం. చూడండి, ఇవన్నీ ఆయన చేసే సమయాలు. ఆయన ఎప్పుడు కార్యాలు చేస్తాడు అనే దానికి నిర్ణయ కాలమున జరుగును అని అంటాడు హబక్కూకుతో. ఆ నిర్ణయ కాలం ఎప్పుడో తెలుసా? ఈ మాట బబులోను నాశనాన్ని గురించి హబక్కూకు చెప్పిన 75 సంవత్సరాల తర్వాత జరిగింది. బబులోను నాశనం 75 సంవత్సరాలు. ఆశ కలిగి మన ఓపికతో వేచి ఉండట మంచిది. ఆ తర్వాత ఇంకొక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ప్రభు ఏ పని మీద వచ్చాడో చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు. 12 సంవత్సరాల వయసులో కూడా నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అని తల్లిదండ్రులకి చెప్పినోడు ప్రభు. 12 సంవత్సరాల వయసు ఆయనకు ప్రభు బాగా తెలుసు. తను ఎందుకు వచ్చాడు అనేది విషయం తెలుసు చిన్నప్పటి నుంచే. కానీ ఆయన పరిచర్య ప్రారంభించింది ఆయన వయసు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు. లోగా 3:23 30 సంవత్సరాలు వచ్చేదాకా వేచి ఉన్నాడు ప్రభు పరిచర్యను ప్రారంభించడానికి. 30 సంవత్సరాలు వేచి ఉండటం, ఆయన సమయం కొరకు వేచి ఉండాలి. తండ్రి సమయం కొరకు వేచి ఉండాల్సిందే. సొంత కుమారుడైన వేచి ఉన్నాడు. ఆ తర్వాత సుమయోను, యెరూషలేములో ఉండే దేవాలయంలో ఉండే సుమయోను పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు, నువ్వు మెస్సియాని చూడకుండా సావు అని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. సో జీవితకాలం అంతా వెయిట్ చేశాడు సుమయోను. జీవితకాలం అంతా మెస్సియాని చూడటానికి వేచి ఉన్నాడు. 40 దినాల వయసులో ఉన్నప్పుడు శిశువును ఎత్తుకొని వస్తే, దేవాలయంలోకి తీసుకొని వస్తే తల్లిదండ్రులు అప్పుడు చూశాడు చేతులు ఎత్తుకొని, ఇప్పుడు నేను సమాధానంతో వెళ్ళిపోతానయ్యా, సమాధానంతో చచ్చిపోతానయ్యా, మెస్సియాని చూసేసా, సంతోషించి దేవుని స్తుతించాడు. సుమయోను జీవితకాలం అంతా వేచి ఉన్నాడు. దేవుడు ఏమైతే చెప్పాడో ఆ సమయం, తగిన సమయం, ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ జీవితకాలం అంతా ఎదురు చూశాడు. చివరిగా పౌలు భక్తుడు పరిచర్య ఇమ్మీడియట్గా ప్రారంభించలే. ప్రభు పిలిచిన వెంటనే దమస్కు మార్గంలో ఇమ్మీడియట్గా పౌలు భక్తుడు పరిచయం ప్రారంభించలే. అక్కడి నుంచి వెంటనే అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. ఎడారి దేశం అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. పౌలు ప్రభు పరిచర్య చేయటానికి 3 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. అరేబియా దేశంలో కనిపెట్టుకోనున్నాడు. ఇంతమంది భక్తుల గురించి నేను మాట్లాడుతూ వచ్చా.
వాళ్ళ జీవితాల్లో దేవుని సమయం రావటానికి చాలా సంవత్సరాలు పట్టింది, చాలా ఏళ్ళు పట్టింది. ఒకతని జీవితకాలం అంతా వెయిట్ చేశాడు. 40 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ రీతిగా వేచి ఉన్నారు. దేవుని కొరకు పనిచేస్తాడు. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తం నియమించి ఉన్నాడు. ఆయన నిన్ను చూసేసాడు. నువ్వు తల్లి గర్భంలో ఉండనే నీ జీవితం అంతా చూసేసాడు. నీ దినములన్నీ ఆయనకు తెలుసు. అనుదిన చర్యలు ఎట్టుంటాయి కూడా ఆయనకు తెలుసు. ఆయన చూసేసాడు. ఆయన ఎప్పుడెప్పుడు ఇవ్వాలనుకున్నాడో అది కూడా లిఖితం చేసేసాడు. గ్రంథంలో లిఖితంలో ఆయన నిరాశపడద్దు. ఏ సమస్యలో పోరాడుతున్నావో, ఏ సవాళ్ళ మధ్య నలిగిపోతున్నావో, ఏ శిథిలాల మధ్య కూర్చొని బాధపడుతున్నావో, ఎప్పుడు చేస్తావు దేవా నీ కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో? నువ్వు ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు నీ సమయం వస్తుంది? ఎప్పుడు చేస్తావు దేవా? గుర్తుపెట్టుకో, ఆయన తన సమయంలో చేస్తాడు, నిర్ణయ కాలంలో చేస్తాడు, తగిన కాలంలో చేస్తాడు, యుక్త కాలంలో చేస్తాడు. ఆయన సమయం పర్ఫెక్ట్. ఆయన సమయం పర్ఫెక్ట్. నాయను విధవరాలి కుమారుని బ్రతికించే క్రమంలో యేసుప్రభు ఆయన శిష్యులు పెద్ద గుంపు పట్టణంలోకి వస్తుంది. ఇతన్ని పట్టణం వెలుపల పాతి పెట్టడానికి తీసుకొని పోతున్నారు. విధవరాలి కుమారుణ్ణి గ్రామం వెలుపలికి తీసుకుపోతున్నారు. ప్రభు గుంపు గ్రామం లోపలికి వస్తుంది. ఈ చనిపోయిన ఆ వ్యక్తి గ్రామం వెలుపలికి మోసుకొని పోబడుతున్నాడు. 2 గుంపులు ఎక్కడ కలిసినాయి? గవిని యొద్ద. కరెక్ట్ పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది ఆయన. గవిని యొద్ద ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేసింటే ఒక గుంపు మిస్ అయిపోయేవాడు. కానీ మిస్ కాల. ప్రభు బ్రతికించాలనుకున్నాడు, కార్యం చేయాలనుకున్నాడు. తగిన సమయంలో గవిని యొద్ద కలుసుకున్నాయి 2 గుంపులో. అప్పుడు ప్రభు నాయన విధవరాలి కుమారుని బ్రతికించాడు. ప్రభు తన సమయాన్ని ఎప్పుడు మిస్ కాడు. నువ్వు 10 నిమిషాలు ఆలస్యంగా రావచ్చు సంఘానికి, గంట ఆలస్యంగా రావచ్చు. ఆయన ఎప్పుడు ఆలస్యంగా రాడు. నీ బ్రతుకులోనికి కార్యాలు చేయటానికి, నీ కుటుంబంలోనికి ఎప్పుడు ఆలస్యంగా రాడు. తగిన సమయం, పర్ఫెక్ట్ టైం, పరిపూర్ణమైన సమయం. అది పర్ఫెక్ట్ టైంలో చేసేస్తాడు ఆయన. గవిని యొద్ద కలుసుకొని గొప్ప కార్యం చేశాడు. ఎప్పుడు నిమిషం వేస్ట్ చేయడు ఆయన, అర్థం చేయడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దిగులు పడద్దు, నిరాశపడద్దు, కూలిపోవద్దు. ఆయన తగిన సమయం అందు నీ జీవితంలో జోక్యం చేసుకొని కార్యాలు చేస్తాడు. ఆశ కలిగి ఓపికతో వేచి ఉండ, కనిపెట్టుకోనండి. ఆయన సమయం కొరకు కనిపెట్టుకోండు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.